హాయ్ అండి. ఏంటి ఈ సమోసాలను చూడగానే బయట నుంచి కొన్నట్టుగానే ఉన్నాయి కదా! చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. కొద్దిగా టైం ప్రాసెస్ అనేది ఉంటుంది. కానీ మనం ఇంట్లోనే చాలా హెల్తీగా ప్రిపేర్ చేసుకొని పిల్లలకు ఈవినింగ్ స్నాక్స్‌గానైతే మనం చేసి పెట్టవచ్చు. సమ్మర్ హాలిడేస్ కాబట్టి పిల్లలు ఇంట్లోనే ఏదో ఒక స్నాక్స్ అడుగుతూనే ఉంటారు. డైలీ ఆయిల్ ఐటెమ్ పెట్టమని కాదు. ఏదో ఒక రకంగా బయట నుంచి సమోసా అడిగితే మాత్రం ఇంట్లోనే ఇలా హైజీనిక్‌గా ప్రిపేర్ చేసి ఇవ్వండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఒకటికి 4 తినేస్తారు. ఇలా పర్ఫెక్ట్ కొలతలతో ట్రై చేయండి. చాలా పర్ఫెక్ట్‌గా వస్తాయి. దానికోసం ఒక 2 కప్పుల మైదా పిండినైతే తీసుకున్నాను. మైదా పిండిలో ఒక 2 టేబుల్ స్పూన్ల వేడి నూనెను యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకొని పైన మిక్స్ చేసి తర్వాత వేసుకున్న ఆయిల్ అంతా కూడా పిండికి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఆయిల్ అంతా ఇలా పిండికి పడితే మనము చేసే సమోసా అనేది చాలా క్రిస్పీగా వస్తుంది. ఇలా ఉండకడితే మనకు ఉండలాగా అవ్వాలి. తర్వాత కొద్దిగా నార్మల్ వాటర్ని యాడ్ చేస్తూ మనం పిండిని ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే మనకు సమోసాలు అనేవి అంత క్రిస్పీగా అంత టేస్టీగా వస్తాయి. కొద్దిగానే వాటర్ని యాడ్ చేసుకోండి. ఒకేసారి యాడ్ చేయడం వల్ల పిండి అనేది పల్చగా అవుతుంది. ఇలా మనం ఎంత బాగా ప్రెస్ చేస్తే అంత పర్ఫెక్ట్గా వస్తాయి. బాగా మెదిపి మనము ప్రెస్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ని వేసి పైనంతా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఒక అరగంట తర్వాత మళ్ళీ ఒక నిమిషం పాటు బాగా మెదిపిన తర్వాత పిండినంతా కూడా ఇలా చపాతీ ముద్దల్లాగా ఈక్వల్ పార్ట్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. అన్నీ కూడా మనం ఈక్వల్గా చేసుకుంటే రోటీస్ అనేవి సేమ్ సైజులో ఈక్వల్గా వస్తాయి. అలాగే ఒక బౌల్లో కొద్దిగా మైదా పిండిని వేసుకొని అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఇలా మిక్స్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఉండలేమీ లేకుండా మనము మెత్తటి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి. మనం రెడీ చేసి పెట్టుకున్న చపాతీ ఉల్లలను ఒక్కొక్కటిగా తీసుకొని మనకు ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా కొద్దిగా ఫ్లోర్ని యాడ్ చేసుకొని తాల్చండి. మనకు పల్చగా వస్తుంది. ఎంత పల్చగా చేస్తే మనకు అంత టేస్టీగా అంత క్రిస్పీగా వస్తాయండి. ఇలా అన్నింటినీ కూడా ఒకదానిపైన ఒకటి కొద్దిగా ఫ్లోర్ని యాడ్ చేసుకొని అతుక్కోకుండా ఒకదానిపైన ఒకటి వేసేసుకోండి. తర్వాత పెనం పెట్టి పెనం బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒక్కొక్క చపాతీని చిన్న బబుల్స్ వచ్చే వరకు కొద్దిగా లైట్గా మనము కాల్చాలండి. మరి పూర్తిగా చపాతీ కాల్చినట్టు మాత్రం కాల్చొద్దు. చిన్న బబుల్స్ వస్తే చాలు, తీసేసేయడమే. ఇలా అన్నింటినీ కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది చిన్న బబుల్స్ రాగానే టర్న్ చేసేసుకోండి. రెండో సైడ్ కూడా అలాగే అయిన తర్వాత పక్కన తీసేసుకోవడమే. ఇలా మనం ఎన్ని చపాతీలు అయితే ప్రిపేర్ చేసుకున్నామో అన్నింటినీ కూడా ఇలా కాల్చి రెడీగా పక్కన తీసేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ నాకు 5-6 వరకు అయితే చపాతీలు అయ్యాయి. అన్నింటినీ కూడా ఇలా ఫ్రై చేసి తీసేసుకున్నాను, కాల్చి తీసుకున్నాను. తర్వాత అన్నింటినీ కూడా ఇలా ఈక్వల్గా ఒకదానిపైన ఒకటి వేసేసుకోండి. మనం ఉల్లలు అనేవి అన్నీ ఒకే సైజులో పెట్టుకుంటే చపాతీలు మనకు అన్నీ కూడా ఒకే సైజులో వస్తాయి. చాలా పల్చగా దాల్చుకోవాలి. తర్వాత సైడ్స్ అన్నీ కూడా మనం నైఫ్ సహాయంతో సైడ్స్ అన్నీ కట్ చేసేయండి. ఈ సైడ్స్ పడేయొద్దండి, వాటికి కూడా మనము చెప్తాను ఏం చేయాలో. తర్వాత ఇలా సమోసా షీట్స్ని అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇంట్లోనే ఇంత సింపుల్గా సమోసా షీట్స్ని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇలా మనం సమోసా షీట్స్ని ప్రిపేర్ చేసి ముందే పెట్టుకుంటే అసలు సమోసా చేయడం 10 నిమిషాల పనండి. ఈ సమోసా షీట్స్ చేయడానికి కాస్త టైం అనేది పడుతుంది. ఇవాళ సమోసాలు చేయాలనుకుంటే ముందు రోజే ఇలా షీట్స్ చేసి పెట్టుకుంటే మనకు ఈజీ వేలో సమోసాలు అనేవి రెడీ చేసేసుకోవచ్చు. మనం కట్ చేసి పెట్టుకున్న వాటిని ఇలా ఆయిల్లో ఫ్రై చేసి రెడీగా పక్కన తీసేసుకోండి. తర్వాత మనం స్టఫింగ్ కోసం ఇక్కడ సన్నగా కట్ చేసిన ఆనియన్ తీసుకున్నాను. అలాగే కొద్దిగా కొత్తిమీర, పసుపు, ఉప్పు, కారం, అలాగే చాట్ మసాలా వేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేయడం వల్ల ఉల్లిపాయలో ఉన్న వాటర్ అనేది బయటకి రిలీజ్ అవుతుంది. కాబట్టి మనం ఫ్రై చేసుకున్న ఆ చపాతీని ఫ్రై చేసుకున్నాం కదా, వాటన్నింటిని కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి. కొద్దిగా ఇలా క్రష్ చేసి వేసేసుకోండి. వేసుకున్న తర్వాత అంతా కూడా ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనకు సమోసా షీట్స్ అనేవి రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఒక్కొక్క షీట్స్ని అయితే తీసుకొని వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా షేప్ని అయితే మనము ఇలా సమోసా షీట్స్ని ఇలా షేప్ లాగా టర్న్ చేసేసుకోవాలి. మనం పేస్ట్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, మైదా వాటర్ వేసి దాన్ని ఇలా ఎడ్జెస్కి అతికించి కాస్త ప్రెస్ చేస్తే సరిపోతుందండి. ఏ మాత్రం హోల్స్ లేకుండా చూసుకోండి. హోల్స్ ఉంటే ఆయిల్లోకి మొత్తం స్టఫింగ్ అంతా రిలీజ్ అయ్యి అంత ఆయిల్ అంతా పాడవుతుందండి.
హోల్స్ లేకుండా పిండితో కవర్ చేసేసేయండి టోటల్గా. ఇలా మీకు ఎన్ని సమోసాలు కావాలంటే అన్ని రెడీ చేసి పెట్టుకోవచ్చు. ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ని మీడియం ఫ్లేమ్లోకి సెట్ చేసుకోండి. ఆయిల్ అనేది బాగా హీట్లో ఉంటే పైన లేయర్ అంతా కాలుతుంది కానీ లోపల మెత్తగా ఉంటుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్లోకి సెట్ చేసుకున్న తర్వాత సమోసాలను ఆయిల్కి సరిపడా వేసుకొని 2 వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా స్టెయిన్ చేసి తీసేసుకోవడమే. చాలా టేస్టీగా మనం చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. షీట్స్ అయితే ముందు రోజు ప్రిపేర్ చేసుకుంటే అయితే 10 నిమిషాల్లో మనం సమోసాలను ప్రిపేర్ చేసేయచ్చు. ఇలా ఎన్నైతే కావాలనుకున్నామో అన్నీ ఆయిల్లో డీప్ ఫ్రై చేసి తీసేసుకోవడమే. తర్వాత టేస్ట్ కోసం పచ్చిమిర్చి ఉంటే బాగుంటుంది కాబట్టి 2-3 పచ్చిమిర్చిని కూడా ఆయిల్లో మధ్యలో చీల్చి ఆయిల్లో వేసి తీసేసాను. ఇంత మంచి స్నాక్స్ని మీరు కూడా మిస్ చేయకుండా ఖచ్చితంగా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీకు ఇంకేదైనా రెసిపీ కావాలంటే కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో అనేది మరి కాస్త మందికి షేర్ యూజ్ అవుతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి ఈవినింగ్ స్నాక్స్తో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.